నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన మాటండి వీడియోలో కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనుషులు నిజం కంటే ఎక్కువ అబద్ధాన్ని నమ్ముతున్నారు. చూసినవన్నీ నిజమనుకునే భ్రమలో ఉన్నారు. మనం చూపించిన ప్రేమ అసలు గుర్తుకే రాదు. తొందరపడే ముందు ఒక్క నిమిషం ఒక మనిషి గురించి ఆలోచిస్తే ఏది తప్పో ఏది ఒప్పో అర్థమవుతుంది. కానీ అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు అని ఆ మనిషిని నిందించడంలో ముందుంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని అది నిజమో కాదో తెలుసుకోకుండా ఎదుట మనిషిని అందరి ముందు అవమానించడం ఎంతటి వరకు అది కరెక్ట్? మన అనుకున్నోళ్ళు, మన సర్వస్వం అనుకునే వాళ్ళు కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకెలా ఉంటుంది? ఏమంటారు? కొన్నిటి విలువ అవి కోల్పోయినప్పుడే తెలుస్తుంది. కొన్నిటి విలువ అవి దొరకనప్పుడే తెలుస్తుంది. కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. అప్పటి వరకు మనకు అర్థమే కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క క్షణం మనకు గడిసిపోయిన కాలం ఎంత విలువైందో తెలియజేస్తుంది. విలువిచ్చే బంధాలు ఎప్పటికీ వదులుకోవద్దు. విలువ ఇవ్వని బంధాలు ఎప్పటికీ తీసుకొచ్చుకోవద్దు. బంధంలో ఎంతవరకు నిజాయితీ ఉంది అన్నది మనం ముందుగా ఆలోచించాలి. బంధం, దానం, స్నేహం ఎంతో విలువైనవి. వాటిని మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజాయితీ అయిన విలువైన బంధం గురించి మనం తెలుసుకొని మరి అన్ని బంధాల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ నిజానికి మనతో మనం గడిపే సమయం అన్నిటికన్నా చాలా విలువైంది. మనిషికి కోపం ఉండొచ్చు, కానీ మనిషిని వదులుకునే అంత కోపం ఉండకూడదు. మనిషికి ప్రేమ ఉండొచ్చు, కానీ మనిషి పైన విరక్తి కలిగే అంత ప్రేమ ఉండకూడదు. మాటలతో నవ్వించవచ్చు, కానీ అదే మాటలతో ఒకరి మనసు నొప్పించి బాధ పెట్టే అంత ఉండకూడదు. పక్కవారికి సహాయం చేయొచ్చు, కానీ మనం ఇబ్బంది పడేంత వరకు చేయకూడదు. డబ్బుతో అవసరాలు ఉండొచ్చు, కానీ ఆ డబ్బు కోసం ఎదుట వాళ్ళను దోచుకునేంత వరకు కాదు. మీరేమంటారు? మరో మాట, అర్థం కాకపోతే 10 సార్లు అడిగి తెలుసుకో, దాంట్లో తప్పు లేదు. కానీ తెలుసుకోకముందే దాన్ని తప్పుగా మీకు మీరే అర్థం చేసుకొని అది అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిల్చుండే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. ఏమంటారు? ఒకరు రాయమంటే రాసేది రాత కానప్పుడు, ఒకరు ఆడమంటే ఆడే ఆట కానప్పుడు, ఒకరికి నచ్చేలా మాట్లాడడం మనకు చేత కానప్పుడు, ఒకరు చెప్పింది మనకు చేసే అలవాటు లేనప్పుడు, ఇంకొకరి కలని నిజం చేస్తుంటే అది మన జీవితం ఎందుకు అవుతుంది? వేరొకరి లక్ష్యాన్ని మనం నెరవేరుస్తుంటే అది మన విజయం ఎలా అవుతుంది? మీరే చెప్పండి. ఇంకెందుకు, మన మాటండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.